ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో నార్త్ మండలంలో పొట్లపాలెం పంచాయతీ కానీ లేదా అరిసేపల్లి పంచాయతీ పలు గ్రామాలు తిరిగి అక్కడ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, నీళ్ళు అందకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారని కనుక్కోగా వాళ్ళు నాకు గుర్తు చేస్తున్నారు. సార్ మీకు గుర్తుందో లేదో, కిందటి సంవత్సరం రోజున ఇదే రోజు నువ్వు నీళ్లు మాకు సరిగ్గా అందట్లేదని మేము అడిగితే ఇదే రోజు నువ్వు మా ఊళ్ళు తిరిగావు. మళ్ళీ సంవత్సరం వచ్చినా కూడా ఈళ్ళలో ఏం మార్పు లేదు, నీలోని మార్పు లేదు. నువ్వు తిరగడం ఆగలేదు, వాళ్ళు నీళ్లు ఇవ్వకపోవడము అట్టాగే ఉంది పరిస్థితి అని వాళ్ళు చెప్తుంటే ఎంత నిర్లక్ష్యంగా ప్రజలు మద్దతు చూపించి మీకు మంచి సీట్లతో గెలిపిస్తే ఇంత లెక్కలేని తనంగా ఉండొచ్చా అని చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఉంది. ఇంకా బాధ కలిగించే అంశం ఏంటంటే, నిన్న గుడివాడ దాకా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇక్కడ రైతుల పరిస్థితి ఏంటి అని ఆలోచించని పరిస్థితి. ఐ లవ్ గుడివాడ అని బోర్డు ముందు నవ్వుతా మా మంత్రి గారు ఫోటో దిగారు చంద్రబాబు గారు పక్కన. ఏమయ్యా ఫోటో దిగేటప్పుడైనా చెవిలో చెప్పలేకపోయావా, నీళ్ళు అందట్లేదండి, ఎంత ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలి రైతుల్ని అని చెప్పలేకపోయావా కులరేంద్ర గారు? నాకేమి నీ మీద రాజకీయ విమర్శ చేయాలని లేదు, నిన్ను పాలసీ మ్యాటర్గా అడుగుతున్నా, నిన్ను ఎందుకు చెప్పలేకపోయావు కష్టాన్ని? కొన్నిసార్లు చూస్తే మన రామానాయుడు గారు అడగకపోయినా ఎలక్షన్ ముందు ఎంతమందికి 15,000 వస్తాయి, ఎంతమందికి 18,000 వస్తాయి, పాకే పిల్లవాడిని కూడా 15,000 చూపించిన తమరు ఈరోజు సైకిల్ మీద మీరు వెళ్తున్న వీడియోలు తీయించుకున్న శ్రద్ధ రైతులకి పంటకి నీళ్ళు ఇస్తున్నామా లేదా అనే దాని మీద పెట్టుంటే రైతులు నీ బండిని ఆపేవాళ్ళు కాదు. ఆపితే మనం ఏం చెప్తున్నాం? నేను బాగా ఆలోచించి నా విజన్తో కనీసం మీకు తాగడానికి నీళ్ళు ఇప్పించగలుగుతున్నా, ఇంకా పొలానికి ఎక్కడ వస్తాయని చెప్తున్నాం. పోనీ మీకు అంత విజన్ ఉందని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు అయితే డ్రోన్ పెట్టి ఎక్కడెక్కడ పురుగులు ఉంటాయో ఆ కలుగులోకి వెళ్ళి మరి కొట్టే డ్రోన్లు తయారు చేపిద్దామంటారు. మరి అంత విజన్ ఉన్న మీరు పొయ్యి వెలిగించకుండా టీలు కూడా కాసే మీరు ఎందుకు రైతుకి ఎంత నీళ్లు కావాల్సి వస్తుంది, ఏ టైంలో ఇవ్వగలుగుతాం ఆ విజన్ లేదా మీకు? పోనీ నీళ్ళు ఇవ్వలేకపోతాం, ఏమండి రైతులకి లేట్ అవ్వచ్చు కాబట్టి రైతులు కొద్దిగా ఇప్పుడే విత్తనాలు చల్లుకోకండి, వెయిట్ చేయండి అని చెప్పొచ్చు కదా. చెప్పకపోగా ఏంటిది ఏరువాక అండి, ఏరువాక అనే కార్యక్రమం అసలు మీరు ఈవెంట్ ఆర్గనైజర్లా లేదా పరిపాలన చేస్తున్నారు చెప్పండి? ఏరువాక అనే కార్యక్రమం పెట్టి అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో న్యూస్ లో కూడా మీరే చెప్పించుకుంటారు అనుకుంటా అద్భుతంగా. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం బుత్తాలపాలెంలో ఏరువాక ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుగా మారిన మంత్రి కొల్లు రవీంద్ర నాగలు పట్టి దుక్కుదున్ని విత్తనాలు వేశారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా నిలబడుతోందని, రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అసలు ఇప్పుడు న్యూస్ రీడర్ గారు చదివినట్లు ఎన్ని అబద్ధాలు ఉన్నాయి. రైతుకు మీరు వెన్నుముక్క, ఇంతవరకు ఇబ్బంది పడుతున్న రైతు ఒక్క పంచాయతీకైనా వెళ్ళి నేను మీ వెనకాల ఉన్నాను, నష్టం వస్తే పంట నష్టం నేను ఇప్పిస్తాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడని మంత్రి గారు కానీ మంత్రి గారి అనుచరులు కానీ లేదా పంచాయతీలో ఇన్ఛార్జ్ అని చెప్పుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు కదా వాళ్ళు కానీ వచ్చారా? ఏంటి రైతుని రాజు చేస్తావా? రైతు మీరు చెప్పారు, మా న్యూస్ రీడర్ గారు చదివింది ఆవిడ చెప్పింది నేను చెప్తున్నా, నేనేం కొత్త మాటలు చెప్పట్లా. రైతుని రాజు చేస్తారా? నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, రైతుకి కిందటి సంవత్సరం తుఫాన్ వస్తే ఇంతవరకు పంట నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రూపాయలు కట్టకుండా పంటకి పంట ఇన్సూరెన్స్ వచ్చేది. మీ ప్రభుత్వంలో డబ్బులు కట్టినా కూడా ఇన్సూరెన్స్ రాని పరిస్థితి. ఈ రోజు వరకు ఇలా గతి ఏంటో, రేపు పోతే ఏమవుద్దో, ఎకరాకి అంటే వర్స్ట్ కేసులో 10,000 లేదా 15,000 కూడా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎకరాకి 10-15,000 ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు నీళ్లు సరైన సమయానికి అందకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి?
నీకు తెలుసో లేదో రవీంద్ర గారు, నువ్వు రైతు అయ్యావని చెప్తున్నారు. నువ్వు ఎప్పుడు వ్యవసాయం చేసావో నాకు తెలియదు. నాగలు పట్టావంట, దుక్కు దున్నావంట, ఇవన్నీ ఏం చేస్తున్నావో నాకు తెలియదు. కానీ రైతుకి స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ లేక వెళ్ళి విత్తనాల కొట్లో అప్పుకి విత్తనాలు తెచ్చుకుని వాటి నుంచి ఆయన పంట నుంచి ఏమైనా సంపాదిస్తే కట్టుకుని మళ్ళీ తెచ్చుకుంటాడు రైతు. 2 పంటలుగా ప్రభుత్వం నుంచి కూసంత సహాయం కూడా అందకపోతే రైతు దేంతో వ్యవసాయం చేయాలి అని అడుగుతున్నా. మీరు అన్ని రేట్లు పెంచేస్తారా? బాదులే అని నువ్వు మా ప్రభుత్వంలో ప్రోగ్రాములు చేసి ఉప్పు రేటు పెరిగిపోయింది, మంచినూనె రేటు పెరిగిపోయింది, పెట్రోల్ డీజిల్ రేటు పెరిగిపోయిందని జగన్ గారి మీద నింద మోస్తావా? ఈరోజు నీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మంచినూనె రేట్ ఎంత అని అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ రేట్ ఎంత అని అడుగుతున్నా. మరి బాధేది ఎవరు? ఆ రోజు నువ్వు నిందేసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సొమ్ము ఎవరి అకౌంట్లోకి వెళ్ళినా జనాలను అడిగినా చెప్తారు. అసలు ఎక్కడో దాకేందుకు అన్ని పథకాలు వద్దు. రైతు భరోసా ఇంతకు ముందు ప్రతి పంచాయతీలో ఎంతమందికి పడేవి మా ప్రభుత్వంలో, ఈ రోజు నీ ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభావ ఎంతమందికి పడుతున్నాయి? అప్పుడు 400, ఇప్పుడు 150 అయినాయి అంటే రైతులు మీరు చంపేశారా? లేదా రైతులు వ్యవసాయం మానేశారా? ఏంటి? అప్పుడు 400 మంది రైతులు ఉంటే ఇప్పుడు 150 మంది రైతులు ఎందుకు అవుతున్నారు? దానికి సమాధానం ఉందా? ప్రెస్ మీట్ రేపు పెట్టి మమ్మల్ని తెరదాయి పెడతారు కదా, దాంట్లో పంచాయతీ వైజు 2024 ముందు ఎంతమందికి రైతు భరోసా పడింది, 2024 తర్వాత అన్నదాత సుఖీభావం ఎంతమందికి పడింది? డిబేట్కి రెడీయా? రెడీ అయితే రండి. ఊసిపోలు గౌర్లు నోటికి వచ్చిన మాటలు మాట్లాడటం వద్దు. డైరెక్ట్ గా పాయింట్ టు పాయింట్. పోయిన ప్రభుత్వంలో అధిక వర్షాల వల్ల పంట పోతే ఎన్నాళ్ళలో క్రాప్ ఇన్సూరెన్స్ పడేది, పంట నష్టం ఎన్నాళ్ళలో పడింది. పడిన దాంట్లో తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కూడా ఉన్నారా లేదా చూసుకుందామా? రెడీయా డిబేట్కి? ఏ ఊరుగా ఊరు ప్రతిరోజు డిబేట్ పెడదాం, ప్రతి పంచాయతీలో కూర్చున్నాం, జనాల ముందే మాడుకున్నాం. రెడీయా? ఎందుకు వచ్చిన ఊసిపోలు కవర్లు? సీనియర్ దేంట్లో సీనియర్? దేనికి సీనియర్? జనాలు నాశనం చేయడాక సీనియర్. చంద్రబాబు గారు వస్తే ఇనేవాడిని కళ్ళారా చూస్తున్నాను. ప్రతి సంవత్సరం నీళ్లు లేవు అని బాధపడే రైతుల దగ్గరికి నేను వస్తాం. వాస్తవమా కాదా? ఏ రోజైనా 50,000 మెజార్టీతో గెలిచానని చెప్పుకునే నువ్వు రవీంద్ర గారు ఒక్క రైతు దగ్గరికైనా వెళ్ళి నేనున్నాను, పోనీ అందరొద్దు ఏరువాకి వెళ్ళి మోసావు కదా, ఆ ఊరైనా వెళ్ళావా? బొద్దాలపాలెం రైతుల దగ్గరికి వెళ్ళావా? ఏంటి పరిస్థితి? ఒకటే చెప్తున్నా, ప్రజలు నీకు మద్దతు తెలుపు ఉండొచ్చు, నువ్వు గెలిచుండొచ్చు, కానీ ప్రజల్ని నిర్లక్ష్యం చేసిన ఎవడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ముఖ్యంగా రైతుల్ని ఆడవాళ్ళని నిర్లక్ష్యం చేసిన ఎవ్వడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఖచ్చితంగా రైతు పడే ప్రతి అవస్థ నీకు ఒక్కొక్క మేకై దిగక తప్పదు. కులరేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి చెప్తున్నా, రైతు ప్రతి కన్నీరు పొట్టు ఒక్కొక్క మేకై దిగి ఖచ్చితంగా మీకు ఇబ్బంది పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తూ, సత్వరమే నీకు ప్రజలను దీవించారు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నానని నీకు ఎక్కడైనా మనసులో కూసింతైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పంట నష్టం ఇప్పించడమో, రైతులను ఆదుకోవడానికి సత్వరమే నీళ్లు తెప్పించడమో ఏదో ఒకటి చేయమని కొల్లు రవీంద్ర గారిని అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాను, అధికారులైనా బాధ్యత వహించి నీళ్లను ఎట్లా తీసుకురావాలి, రైతులకి సరైన గైడెన్స్ ఇవ్వడం, లేదా నీళ్ళు ఇప్పటికి వస్తాయని చెప్పడం, భరోసా ఇవ్వడం అనేది చేయడం కరెక్ట్. కాబట్టి మీరు కూడా రైతులకు అందుబాటులో ఉండవలసిందిగా అధికారులను కూడా కోరుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం.